ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమ. మనం ఈరోజు శుక్రగ్రహము జూన్ 30వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు. అదేవిధంగా 26వ తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు. అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది. యోగము అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఇంకొక మరొక గ్రహంతో ఎలా కలిసి ఉంది, దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ. కాకపోతే 28 జూలై నుంచి మారిపోతున్నారు. సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు. ఈ రాహు శని వక్రించి రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రుడు ఓన్ హౌస్లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని రాశి గురించి తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. మీకు శుక్రుడు 6లో ఉంటున్నాడు. 6 శుక్రుడు ఎప్పుడూ కూడా మంచివాడు కాదండి. మంచివాడు కాదంటే ఆయన ఏదో మనకి శత్రువు అయిన కాదు. మనము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు షుగర్ ఉంది ఒక వ్యక్తికి. షుగర్ ఉన్న వ్యక్తి తీపి పదార్థాలు విపరీతంగా తింటున్నాడు. షుగర్ ఎక్కువై హెల్త్ ఇంకొంచెం డ్యామేజ్ అవుతుంది. అంటే అక్కడ చక్కెరకు ఉండే తత్వము మన బాడీకి ఉండే తత్వం సెట్ అవ్వట్లేదు. అందుచేత మరి మామూలు వ్యక్తి షుగర్ లేని వ్యక్తి తింటే హ్యాపీగానే ఉంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఎనీ హెల్త్ ఇష్యూకి సంబంధించిన కొన్ని ఆయుర్వేదంలో కొన్ని పదార్థాలు తినకూడదు అని ఉంటాయి. అలాగే శుక్రుడు 6లో ఉన్నప్పుడు శత్రుక్షేత్రంలో 6లో ఉన్నప్పుడు ఎవరికైనా మీ పర్సనల్ చార్ట్లో స్త్రీ శాపం ఉంటే మరింత యాక్టివ్ అవుద్ది ఈ టైంలో. అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో, స్త్రీల విషయంలో, వివాహం నిర్ణయం చేసుకునే విషయంలో ఇక్కడ తొందరపాటు పనికిరాదు. మరి శుక్రుడు 7వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు గురువుతో కలిసి శుక్రుడు 7వ స్థానంలో జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు కలిసి ఉంటాడు అక్కడ. ఆ సమయంలో మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అక్కడ. అంటే మీరు అనుకున్న వివాహ సంబంధించిన విషయాలు కొంచెం సక్సెస్ అవ్వడము, పార్ట్నర్స్తో బాగుండడము, సామాజికంగా కొంత పేరు ప్రఖ్యాతలు రావడం, ఇటువంటివన్నీ కూడా శుక్రుడు అక్కడ ఇస్తాడు. కాకపోతే ఎప్పుడు కూడా ఒక 2 గ్రహాలు కలుస్తున్నప్పుడు శుక్రుడు దగ్గర ఉన్నప్పుడు మిగతా కాంబినేషన్స్ కూడా మనం చూసుకోవాలి. సో 9th హౌస్ కుజకేతువులు ఉన్నందుకు కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు, శక్తి ఆలయాలు దర్శనం చేస్తున్నప్పటికీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు 4లో శని ఉండి వక్రించి రాహుతో కలుస్తున్నందుకు ఇక్కడ కొంచెం ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా తీసుకొని మరలి ఇది రిటర్న్ చేసేద్దామా, ఇది అమ్మేద్దామా అనే దాంట్లో ఉంటుంటారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన మరియు అదేవిధంగా ఉలవలు దానంగా ఇవ్వడము, కందులు దానంగా ఇవ్వడము, దీంతో పాటు కొంచెం సంతానము ఈ పంచమాధిపతి కేతువుతో ఉన్నందుకు సంతానం కొంచెం దూరంగా వెళ్ళడం, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని సంబంధాలు మీకు పరిచయాలు అవుతూ ఉన్నవి, ఇటువంటి కూడా ఇస్తూ ఉంటాయి. సినిమా ఫీల్డ్ కావచ్చు, సీరియల్స్లో పనిచేసేవారు, ఎనీ యూట్యూబ్ వాళ్ళు కావచ్చు, ఎనీ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకోండి, లేదా ఓం గం గణాధిపతయే నమః, ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః అనుకోండి, సరిపోతుంది. శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌజెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌజెస్లో కనుక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది. ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి, శనిగ్రహం విషయంలో కానివ్వండి, చాలామందికి
కొన్ని అపోహలు ఉన్నాయి. శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు. శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి. అలాగే కిడ్నీసు, దృష్టి, ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు. ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మరి కొంతమందికి 20-30 ఏళ్ళకి ఇబ్బంది పడతారు. అంటే ఏమిటి, దాని మీద ఏదో నెగటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోటి మీకున్న అలవాట్ల ద్వారానో. మరి అందరికీ కిడ్నీలు ఎందుకు అలా పనిచేయమంటే అది ఉండే బలాన్ని బట్టి. అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదంటే అది ఉంటే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం మీద దాని మీదే ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహము దాని కారకత్వాలు ఇస్తుంది. అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటారు, కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు. 6వ స్థానం పనికిరాదు శుక్రుడికి. 12వ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తుంది శుక్రుడికి, ఎందుకంటే సుఖాలను ఇచ్చే కారకుడు. కాబట్టి 12 శుక్రుడు మంచి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా ధనస్థానము, లేకపోతే 4వ స్థానము, 5వ స్థానం ఇవన్నీ కూడా ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు. కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు, లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు, వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారందరికీ కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది, లేదా స్త్రీ వల్లే శాపము. చూడండి, ఒక్కోసారి స్త్రీ శాపం ఉందంటే అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే దాని అర్థం ఏమిటి, స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు. పాపగ్రహాల మధ్యన ఉండడము, 6వ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండడము, ఏకాదశంలో ఉండడము. చాలామంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు, కానీ శుక్రుడికి మంచిది కాదండి. అందరికీ మంచిదే, కానీ శుక్రుడికి మంచిది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎనీ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశ శుక్రుడు 90% ఆఫ్ జాతకాల్లో ఉంటారు. రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను మీకు. శాస్త్రంలో కూడా ఉన్న విషయమే, నేను చెప్తున్నటువంటిది కాదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి, లగ్జరీ కావాలి, సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది. కంఫర్ట్, గృహము, వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు. మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది, ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా. అంటే అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి, కారు ఉంది కానీ అది రిపేరే పక్కన ఉంది అంటుంటాడు, గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకో జీవిత భాగస్వామి దగ్గరగా లేరంటుంటారు. బికాజ్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల. ఎవరితో అవుతాడు, సూర్య భగవానుడి ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు. సూర్యుడు వల్ల చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి, గురుమౌర్జమి, శుక్రమౌర్జమి, ఇలా చాలా ఉంటాయి. బట్ శుక్రుడు పర్టికులర్గా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా. అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అంటే సూర్యుడికి శుక్రుడికి 10 డిగ్రీల లోపల, 8 డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్టన్ తీసుకోవాలంటే, ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశి 12 రాశిస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడున్న డిగ్రీలు, రవి ఉన్న డిగ్రీలు 8 డిగ్రీస్ లోపల కనుకుంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి. కొన్ని యాప్స్లో 10 డిగ్రీస్ 15 డిగ్రీస్ దాటిన కంబస్టన్ ఇస్తారు, అది కాదు ప్రామాణికము, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి, ఓం శ్రీమాత్రే నమః, ఇది ప్రధానంగా చేయండి. లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి, జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయాలను చూసుకోవాలి. ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ముఖ్యంగా అక్క చెల్లెలతోనే జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము, కొంచెం ముక్కుసూటిగా ఉండడం, అసలు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం, ప్రతిదానికి ఘర్షణ పడడం జరుగుతుంటాయి. అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు, శని కుజులతో ఎక్కడో ఉన్నాడు. అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం, అంటే నువ్వులు కందులు దానంగా ఇవ్వడం, నవగ్రహాల్లో కుజగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం, ఇవి చేస్తుండాలి. మరి గురు శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చార్ట్లో మిథునంలో కానీ, తులలో కానీ, లేకపోతే కన్యలో కానీ, కుంభంలో కానీ, ధనస్సులో కానీ, లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురు శుక్రుల కలయిక ఎప్పుడైతే మీకు జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ నుంచి దాదాపుగా గురు శుక్రులు కలుస్తున్నారు, కాబట్టి జూలై 26 నుంచి ఆగస్టు 20 వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ని ఇస్తుంది. సో
సో ఫైనల్గా ఏంటి, మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీంతోపాటు ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమ అని నామస్మరణ చేయండి. దీంతోపాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక 3 చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.